జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి, బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎట్లుంది అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఈసారి ఛాన్స్ ఇవ్వండి, మేము చూసుకుంటాం, మీకు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు కదా. ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ముందుగా మా జూబ్లీస్ నియోజకవర్గం ఉన్న ఓటర్లకు నా యొక్క నమస్కారము. నా పేరు ఇదులకంటి రాజేష్ కుర్మా. జూబ్లీస్ నియోజకవర్గంలో డివిజన్ ఎర్రగడ్డ డివిజన్లో ఉంటాను. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ నేను పార్టీలో ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అనుచితంగా మాగంటి గారు మరణం తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ ఇవి. జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం అంటాను. వాళ్ళు గత 20-30 సంవత్సరాలు ఏదైతే వేరే పార్టీలని గెలిపించుకున్నారో మన జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్లు, చాలా బాధాకరం అది. ఎందుకంటే గత 15 సంవత్సరంల నుంచి కాంగ్రెస్ పరిపాలన కానీ ముందు గెలిచిన వాళ్ళు, తర్వాత అలయన్స్ లో పోటీ చేసి మాగంటి గారు బీజేపీ తరఫు టీడీపీ తరఫు నుంచి అలయన్స్ 2014లో పోటీ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశం ఉన్నది. ఎందుకంటే జూబ్లీస్ నియోజక ప్రజలు అందరూ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చేసి చూశారు ఏ అభివృద్ధి కార్యక్రమము ఈ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాల నుంచి జరగలేదు. ఆ రోడ్ వ్యవస్థనే కానీ, డ్రైనేజ్ వ్యవస్థనే కానీ, ఇతర స్ట్రీట్ లైటర్స్ కానీ, ఇతర ఏ పరిస్థితి చూసుకున్నా కానీ ఏ ఒక్క పార్టీ జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. మరి ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనుకుంటారంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా 3 సార్లు గెలిచింది మాగంటి గోపీనాథ్ గారు. ఎలాంటి అభివృద్ధి లేని ప్రజలు ఎందుకు గెలిపించారనుకోవచ్చు? అభివృద్ధి ఆయన చేసింది ఆయన కార్యకర్తలకు, పథకాలు ఏవైతే వచ్చినాయో ఆయన అనుచరులకు. గతంలో ఒక అనుచరుడు అరాచకానికి గురైనది నియోజకవర్గం జూబ్లీస్. అరాచక నాయకుడు గురించి చనిపోయాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఆయన చుట్టూన్న వర్గానికే చేసుకున్నాడు అభివృద్ధి. ఏ స్కీమ్ అయినా ఏదైనా కానీ ఆయన అనుసంధానంలో ఉన్న కార్యకర్తలకు, ఆయన పార్టీ కార్యకర్తలకే అభివృద్ధి చేశాడు. కానీ ప్రజలకు మాత్రము నియోజకవర్గం కానీ ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు, ఎక్కడ ఏ కార్యక్రమం చేయలేదు. అభివృద్ధి కార్యక్రమం ఎట్లుండబోతుంది బీజేపీ కార్యాచరణ? ఎట్లా చేయబోతున్నారు? చూడండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిత్యం ప్రజల గురించి పోరాడే కార్యకర్త. పార్టీ గెలుపు ఓటమి పక్కకు పెట్టి ప్రజలు క్షేమంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుగా ఆశిస్తాడు. అలానే ఇప్పుడు చూస్తున్నారు మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, డబల్ ఇంజన్ అనే అర్థానికి జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడు అవకాశం ప్రజలు ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తారు. ఈ అభివృద్ధిని చూపెట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అలానే మన రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్కి పునాది అని నేను ఆశిస్తున్నాను మా భారతీయ జనతా పార్టీ తరఫున.